ముందుగా మన ధ్యాన గురువైన పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. నాకు అవకాశం ఇచ్చిన మానస మేడంకి నా ధన్యవాదములు. వింటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడ ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం కదా, యమధర్మరాజు, ఆయనకి నా ఆత్మ ప్రణామములు. ఈ యముడు ఈ సబ్జెక్ట్ ఎలా అంటే మహాజ్ఞానం పుస్తకం నుంచి తీసుకుంటున్నాము. ఆ మహాజ్ఞానం పుస్తకం కూడా అరుణ గారు, ఆమె ఆటో రైటింగ్ ద్వారా తను తెలుసుకొని తన సొంతగా అనుభవాల్లాగా పొంది దాని నుంచి మనకి ఈ పుస్తక రూపంలో జ్ఞానాన్ని అందించారు. దాని గురించి మనం వివరించుకుందాం మాస్టర్స్. అసలు ముందుగా యముడు ఎవరు, ఈ యమధర్మరాజు అసలు ఎవరు? యమధర్మరాజు అనగానే మనకి గుర్తుకొచ్చేది చనిపోయేటప్పుడు వచ్చి పాశం వేసి లాక్కెళ్ళిపోతాడు ఆయన యమధర్మరాజు. సో ఇంకా యమధర్మరాజు అంటే ఒక రాక్షసుడు, ఆయనకు కొమ్ములు ఉంటాయి అన్నట్లుగా దున్నపోతు మీద వస్తాడు. ఇలా మన ఊహలన్నీ అలా ఉంటాయి. కానీ ఆ యమధర్మరాజు చాలా గ్రేట్ మాస్టర్. ఆయన హిందూ ధర్మం ప్రకారం మరణ దేవుడు, ఆయన్ని ధర్మానికి అధికారి అని నన్ను అంటారనమాట. ఆయనను యమధర్మరాజు అంటారు. తండ్రి సూర్యదేవుడు, తల్లి సంజ్ఞాదేవి, ఆ సోదరి యమున. అలానే వేదాల ప్రకారం కూడా మొదటగా ఈ మరణం అనేది సంభవించింది ఈయనకేనట. మొదటగా ఈయన జన్మ తీసుకొని మళ్ళా మరణించాడు. కార్తికేయుని ద్వారా అతనికి మరణం పొందుతాడు. అంటే ఆయన పొందిన అనుభవం నుంచే ఆయన యమధర్మరాజుగా ఇక్కడ భూమి మీద పుట్టిన వాళ్ళని ఆ దానికి వెళ్ళటానికి వాళ్ళు ఎలా వాళ్ళని ఇది చేయాలనేది, ఇలాంటి జ్ఞానాన్ని ఆయన అందిస్తారనమాట. సో ఇప్పుడు దాని గురించి చెప్పుకుందాము. యముడు మే 18, 1994 రాత్రి 10:30 గంటలకు అరుణాదేవి గారికి యమధర్మరాజు తన అంటే ఆమెకి చెప్పటం వల్ల ఆమె ఆటో రైటింగ్ ద్వారా దానిని మనకి అందించారు జ్ఞానాన్ని. ఇక్కడ హిందువుల ప్రకారం నేను యముడిని ఆయన చెప్తున్నారనమాట, మృత్యుదేవతను. కానీ నేను దేవుణ్ణి కాదు, మాస్టర్ని. ఏ మనిషికి మరణం ఎప్పుడు ఆసన్నం కావచ్చు అని చెప్పటంలో పరిపక్వత పొందిన మాస్టర్ని. నేను ఏదో మనుషుల ప్రాణాలను తీసుకొని వెళ్తుంటాను అని మీరు నమ్ముతున్నారు, అదంతా తప్పు. చూడండి ఎంత చక్కగా ఆయన చెప్పారో. ఆయన మృత్యుదేవత కరెక్టే, కానీ అట్లా అని దేవుడు కాదు. ఆయన ఒక మాస్టరు. ఎలా అంటే ఏ మనిషికి ఎప్పుడు మరణం ఆసన్నం కావచ్చు అని చెప్పటం, ఆ వివరణ ఇవ్వటంలో ఆయన పూర్తిగా పరిపక్వత, అంటే పూర్తిగా ఆ జ్ఞానాన్ని తెలిసిన మాస్టర్ అనమాట ఆయన. నేను ఏదో అందరి దృష్టిలో ఇప్పుడు చెప్పాను కదా, అందరి దృష్టిలో ఏముంటుంది, ఈయనేంటి యముడు అంటే ఏమీ లేదు, చచ్చిపోయేటప్పుడు వస్తాడు, యమలోకానికి తీసుకెళ్తాడు, అది కాదు, అదంతా తప్పు అని ఆయన ఎంత చక్కగా. అంటే ఇప్పుడు మనము ఒకటి ఏదైనా చేసినప్పుడు అది తప్పు అని మనకు తెలుసు, ఆ బాధను మనం ఎలా బయట వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తాము? నిజంగా యమధర్మరాజు మనకి చెప్పలేరు కాబట్టి కి ఆటో రైటింగ్ ద్వారా ఆమెకి కనెక్ట్ అయ్యి ఆయన చెప్తున్నారనమాట. ఇది నాకు జ్ఞానోదయం అయ్యాక నా బాధ్యత నేను స్వీకరించింది ఏమిటంటే, చనిపోయేవాడికి మరణం గురించి కొద్దిపాటి అవగాహనను కలిగించాలి. అంటే ఆయనకి ఇప్పుడు చిన్న పిల్లవాడిగా జన్మ తీసుకోగానే ఆయనకు తెలియలేదు. తర్వాత జ్ఞానోదయం అయ్యాక ఆయనకు తెలిసింది ఏంటంటే, మొదటగా చనిపోయే వాళ్ళకి, అంటే అసలు ఆ లోకం గురించి ఏమీ తెలియకుండా ఒక వ్యక్తి వెళ్ళాలంటే, ఇప్పుడు చంద్రగ్రహం మీదకి వెళ్తారు, ఆ లోకం గురించి ఆ జ్ఞానం తెలుసుకొని అక్కడ ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, అవన్నీ. మనం విదేశాలకు వెళ్తాము, అక్కడ కూడా అలానే ఎలా ఉండాలని తెలుసుకొని వెళ్తాము. ఇక్కడ ఈ జ్ఞానాన్ని ఎవరు అందిస్తున్నారయ్యా అంటే యమధర్మరాజు అందిస్తున్నారు. అది అవగాహన కల్పించాలి అనేసి ఈయనకి ఉద్దేశము. మీరు ఎలాగైతే నలుగురికి ధ్యానము జ్ఞానము నేర్పాలని ప్రయత్నిస్తున్నారో, అలాగే నేను మనుషులకు పూర్తి స్పృహతో చనిపోవటం నేర్పుతుండేవాడిని. చూడండి ఆయన ఎంత చక్కగా వివరిస్తున్నాడో. మనం ఇప్పుడు
ఒక ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనము ఈ ధ్యానము జ్ఞానం ఎలా నేర్పిస్తున్నామో, ఒక మనిషి చనిపోయినాక ఆయన ఏమవుతారు, చావు గురించి రకరకాల భయాలు ఉంటాయి, వాటిని అన్నిటినీ తొలగించటానికి ఆయన ఈ జ్ఞానాన్ని నలుగురికి అందిస్తారట. అంటే పూర్తి స్పృహతో చనిపోవటం నేర్పుతుండేవాళ్ళు అనమాట. దానివల్ల వాళ్ళు మరణానుభవం నుంచి విముక్తి పొంది తప్పనిసరిగా చనిపోవటం అనేది లేకుండా మరింత ఎక్కువ కాలం జీవిస్తారు. ఇది నేను ఇంతకాలం చేసింది, చేస్తూ ఉన్నది. అంటే ఇక్కడ ఏంటంటే మాస్టర్స్, ఇప్పుడు మనం ఎలా అయితే ధ్యానం నేర్పిస్తూ జ్ఞానం నేర్పిస్తున్నప్పుడు ధ్యానంలో మనకేమవుతుంది, శ్వాస మనం తక్కువ శ్వాస తీసుకుంటూ ఎక్కువ, అంటే శ్వాస ఎంత తీసుకుంటామో దాన్ని బట్టే జీవితకాలం ఉంటుంది అనేసి శాస్త్రజ్ఞులు చెప్పారు. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ జ్ఞానం తెలుసుకో, ఇప్పుడు మనకి చనిపోతామంటే కార్తీక పురాణమో ఏదో చదివింది, ఏదో చేసింది విని చనిపోతామంట, అక్కడ నరకం ఉంటుందంట, దాంట్లో ఇన్ని బాధలు ఉంటాయట, ఇలా అన్ని ఎన్నెన్నో ఉంటాయి ఊహలు. అవన్నీ నిజాలు కావు అని ఈయన జ్ఞానం అందిస్తున్నారు. నిజంగా ఈ ధ్యానంలోకి వచ్చినాక మాస్టర్స్, నాకు కూడా మరణం అంటే చాలా భయం ఉండేది. కానీ ఈ ధ్యానంలోకి వచ్చినాక ఆత్మాయణం బుక్, జీవాత్మ ప్రపంచ నియమాలు ఇవన్నీ చదివినప్పుడు వాళ్ళు మరణానంతరం అనుభవాలు పొందినవి మనకు ఆ పుస్తకాల రూపంలో మనకు అందించారు. అటువంటివి చదివినప్పుడు ఇంతేనా మరణం అంటే అనేసి ఎంత చక్కగా అర్థమైందో. మనకి వంశీసార్ ఎప్పుడు చెప్తారు, త్రయంబకం యజామహే ఆ శ్లోకంలో, ఇట్లా సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ బంధనాత్, అట్లా చనిపోవాలి, అన్ని బంధనాలను తెంచుకుంటూ ఇంకా నాకు ఏ బంధం లేదు అన్నప్పుడే మనం చక్కగా వెళ్ళిపోగలుగుతాం. ఆ బంధంలో ఇరుక్కున్నామా ఇక్కడే ఆత్మరూపమో దెయ్యం రూపమో, ఇప్పుడు మనకు మానవ భాషలో అందరూ ఏం చెప్తారంటే దెయ్యం అంటారు, అట్లా ఇక్కడే ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అది కాదు కావాల్సింది. మన మరణం ఎలా ఉండాలంటే దోసపాద నుంచి తొడిమ విడిబడినట్లు ఉండాలి. అలా ఉండాలంటే దాని గురించి అవగాహన మనకు ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ధ్యానం ఒక్కటి చేస్తే దానివల్ల కంటే కూడా ఆ జ్ఞానం పొందటం వల్ల ఇంకా ఎక్కువ మనం ఈ ధ్యానం విలువ తెలుస్తుంది. జ్ఞానం పొందటం వల్ల ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఇక్కడ ఈయన కూడా ఒక మాస్టర్ కాబట్టి ఆ మాస్టరు ఈమెకి అనుసంధానం అయ్యి ఆ రూపంలో వచ్చి ఆయన వివరిస్తున్నారు ఎంత చక్కగా. మనం ఈ ధ్యానం దీంట్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి మంచి సబ్జెక్ట్ మనకు దొరికింది. లేకపోతే మనం కూడా అమ్మో చావంటే ఏంటో అనేసి అనుకుంటూ ఉంటాము. అలా ఆ చావు గురించి ఒక దాని గురించి భయపడుతున్నప్పుడు అది మనకు తప్పకుండా అటాక్ అవుతుంది. అదే కనుక ఆ భయం లేకుండా ఇక్కడ ఉండటం వల్ల ఇంకా మన జీవితకాలం పొడిగించబడుతుంది అని ఆయన చెప్తున్నారు. 10 జన్మలు ఎత్తేది 5 జన్మలతోటే మనం ఇది పూర్తి చేసుకోగలుగుతాము, ఆ పూర్ణాత్మకు చేరుకోగలుగుతాము అని ఇప్పుడు వరకు ఆయన చేసింది ఇదేనట. ఇక ఇప్పుడు నా వ్యక్తిగత జీవితానికి వస్తే, ఇతర మాస్టర్స్ లాగా నేను ఎన్నో జన్మలు తీసుకొని చాలా విషయాలు నేర్చుకున్నాను. అయితే చెప్పుకోదగిన జన్మ ఎముడుగా నేను పుట్టిన జన్మే. అంటే ఈయన కూడా మనలాగానే ఎన్నో జన్మలు తీసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకు జరుగుతూ వచ్చారు చక్కగా. కానీ అంటే బాగా అందరికీ గుర్తున్నది ఈ యముడి జన్మ. మరణము ప్రతి వ్యక్తి తాను ఎలా మరణించాలో వేసుకునే ప్లాను, ప్రతి వ్యక్తిని ఆపటానికి ఉపయోగించే మార్గాలు, సాధనాలు, మరణం గురించి తమకున్న నమ్మకాల నుంచి ఎలా ఒక్కొక్కళ్ళు బయటపడలేకపోతున్నారోనన్న విషయము, దానివల్ల అవతల వైపు అంటే మరణానంతరం ఎదుగుబొదుగు లేకుండా ఎలా ఉండిపోతున్నారు అనేవి నాకు అర్థం కాకుండా అయోమయంగా ఇదేదో పెద్ద కుట్రలాగా అనిపించేది. ఈయనకి ఆ జ్ఞానం వచ్చింది, కానీ మామూలుగా ఈ భూమి మీద ఉన్న మనుషులు ఆయన అనుకుంటున్నాడు అనమాట, ఎందుకు ప్రతి వ్యక్తి కూడా తాను ఎలా మరణించాలనేది తను జన్మ తీసుకునేటప్పుడే ఒక తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడే వాళ్ళు డిసైడ్ చేసుకొని వస్తారు. కానీ ఇక్కడికి వచ్చినాక ఆ జ్ఞానాన్ని కోల్పోతారు కాబట్టి అన్నీ మర్చిపోయి ఏంటి, అమ్మో ఇప్పుడు పక్కన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, నాకు ఇక్కడ నొప్పి వేస్తుంది, నేను హార్ట్ అటాక్ తోటి చనిపోతున్నా, నాకు వచ్చేసింది అంటే నీలో ఉన్న భయం. వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అని మనకి ప్రతిరోజు చెప్పుకుంటున్న సబ్జెక్టే.
అంటే ఏంటి, నీలో ఉన్న భయంతో నువ్వు వెళ్ళిపోతావు, అంతేకాని నిజంగా చావు అప్పుడు రాదు. నువ్వు ఇప్పుడు మనం కరోనాదే తీసుకోండి, అందరూ భయంతో చనిపోయారా? యమధర్మరాజు వచ్చి తీసుకెళ్ళాడా నీ చావు ఉందనేసేసి? అందరూ భయంతో చనిపోయారు. సో అవన్నీ ఆపటానికి ఉపయోగించే మార్గాలు సాధనాలు, అంతే కదా. మనం సాధన ఏంటి? ధ్యానం. ధ్యానం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ని తగ్గించుకొని మనం ఆ మరణ భయాన్ని పోగొట్టుకున్నాము. అలాని నిర్లక్ష్యంగా కూడా ఉండకూడదు. అది మరణం గురించి, తమకున్న నమ్మకాల గురించి ఎలా ఒక్కొక్కళ్ళు ఎందుకు బయటపడలేకపోతున్నారు అని దాని గురించి ఆయన అనుకుంటాడనమాట. ఎందుకు వీళ్ళు ఇంతలాగా భయపడుతున్నారు, దాని గురించి జ్ఞానం అందిస్తున్నా ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఆ భయాన్ని నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నారు, అది అది గనక ఇక్కడ తెలుసుకుంటే అవతల వైపు ఎంత బాగుంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో జీవితము. ఆత్మాయణం బుక్ లో ఉంటది మాస్టర్స్, అది ఆ మరణానంతరం జీవితం ఎట్లా ఉంటుంది అనేది. అసలు ఎక్సలెంట్. అసలు ఇక్కడ ఏంటి మాస్టర్స్, అక్కడ స్వర్గ సుఖాలు. అంటే మనం పాపం చేస్తే పాపము, పుణ్యం చేస్తే పుణ్యం, అది పక్కన పెట్టండి. కానీ మనం ధర్మ మార్గంలో ఉండి ధ్యాన సాధనలో ఉన్నప్పుడు అద్భుతమైన ప్రపంచానికే వెళ్తాము. అలాంటివి తెలియచేయటానికి మనకి ఇలా యమధర్మరాజు లాంటి మాస్టర్స్ ఉన్నారు. ఆయనే డైరెక్ట్గా వచ్చి చెప్పక్కర్లేదు, ఆ పుస్తకాలు చదివే జ్ఞానాన్ని ఆ సమయానికి అందిస్తారు. ఇది ఈయన చేస్తుందన్నమాట. ఆయన అనుకుంటాడనమాట, ఎందుకు ఈ ప్రజలు ఇలా ఉన్నారు, ఈ మానవులు ఇలా ఉంటున్నారు, ఆ జ్ఞానాన్ని ఎందుకు తీసుకోవటం లేదు, అక్కడే ఎందుకు ఇరుక్కుపోతున్నారు అని ఈయనకి అయోమయంగా ఉండేదట. ఇదేదో పెద్ద కుట్ర అనేటట్లు ఉండేదట ఆయనకి. సో అయితే అప్పుడు ప్రతి వ్యక్తి మరోవైపు ఒక్కో ఆత్మ తనకు తాను ఎంతలా శిక్షించుకునేది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. అంటే ప్రతి ఆత్మ కూడానంట, ఒక్కొక్క ఆత్మ తనకు తాను శిక్షించుకుంటూ, నిజంగానే కదా మాస్టర్స్ ఇది మాత్రము. అంటే ఆత్మ శిక్షించుకుంటుంది అని అంటే ఆత్మకి నిజంగా ఉండదు. మనం జన్మ తీసుకొని ఆత్మ అనుభవం పొందటానికి దీన్ని తీసుకొని వస్తుందని మనందరికీ తెలుసు. ఈయనకేమనిపించేదంట, ఈ ఆత్మ ఏంటి, తనకు ఎందుకు ఇంత శిక్షలాగా తీసుకుంటుంది అని అనిపించేదంట ఈయనకి. చాలా ఆశ్చర్యం కూడా వేసేదట. వాళ్ళ వాస్తవాలను, అంటే ఇప్పుడు మనమే కదండి, వాళ్ళ వాస్తవాలను వాళ్ళే సృష్టించుకొని బాధపడటం చూస్తే ఆశ్చర్యం వేసేది. నిజంగానే ఈ ధ్యానంలోకి రాకముందు మనం కూడా అలానే ఉండేవాళ్ళం మాస్టర్స్. మనలోనే లేనిపోని ఊహించేసేసుకొని అది అలా అవుతుంది, ఇది ఇలా అవుతుందని ఊహించుకొని మనమే ఆ భయాన్ని తెచ్చుకొని మనమే, అంటే అసలు లోపల ఉన్న ఆత్మను ఎలా చేస్తామంటే ఉక్కిరి బిక్కిరి చేసినట్లు దానికి ఒక శిక్షలాగా ఇచ్చేస్తామన్నమాట. అంటే ఏంటి, అనుభవం అయితే ఆత్మ తీసుకుంటుంది కదా. సో దానికి మనకి జ్ఞానం లేనప్పుడు మనని మనము శిక్షించుకుంటున్నాము. అది చనిపోయాక అవతలి వైపు మనుషులు ఏం చేస్తారు అని బోధించే మాస్టర్స్ లో ముఖ్యమైన మాస్టరు ఈ యమధర్మరాజు అండి. చూడండి, చనిపోయినాక అసలు మనకి ఏమీ తెలియదు దాని గురించి, అవతలి వైపు మనుషులు ఏం చేస్తారు అనే జ్ఞానాన్ని చక్కగా అందిస్తారట. ఇక్కడ బ్రతికున్న వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇవ్వటం చాలా ముఖ్యం అనిపించింది నాకు. అంతే కదా. మనం ఒక కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడే దాని గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటాము. అలాంటిది కొత్త లోకానికి వెళ్తున్నాము, అప్పుడు దాని గురించి తెలుసుకోవాలి కదా. మన మన కర్మలో కానీ మన మంచి ఇది ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అని అంటే ఈ మరణాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే ఆత్మ ఉన్నతి పొందాలంటే దీన్ని కూడా, ఈ జ్ఞానాన్ని కూడా తీసుకోవాలి. అందుకని ఈయనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వటం ముఖ్యమనిపించింది. దానివల్ల వాళ్ళు భ్రమలలో నుంచి బయటపడతారు. కానీ నా పాఠం నేను చాలా ఆలస్యంగా నేర్చుకున్నాను. బుద్ధి లేని వెధవలు నన్ను ఒక ప్రత్యేకమైన కోవలోకి చేర్చి దూరంగా పెట్టేశారు వెలివేసినట్టు. అంటే మనం మన దగ్గరికి వచ్చే మాస్టర్స్నే మనం రానివ్వలేకపోతున్నాం. ఎందుకంటే నిజంగా యముడికి పూజ చేసి ఎవరైనా ఉంటామా?
అమ్మో, అసలే ఆయన ఏ రోజు వచ్చి ఆ పాశం వేసి మన తీసుకుపోతాడో తెలియదు. రాక్షసుల్ని యమదూతలను పంపిస్తాడట. కానీ ఆ యమదూతలు నిజంగా మన భావన ఎలా ఉంటే వాళ్ళు రాక్షసులా దేవతలా అనేది మనకు కనిపిస్తారు. వాళ్ళు మన భావన మంచిగా ఉందనుకో చనిపోయే రోజు కూడా అప్పుడు వాళ్ళు దేవదూతలా కనిపిస్తారు. అదే మన భావన ఎప్పుడు మనం ఎవరినైనా ఏం ఊహించుకుంటాము, వాడు చెడ్డవాడు, వాడు చెడ్డవాడనే ఊహించుకుంటాం. కాబట్టి అవతల వాళ్ళు చెడ్డవాళ్ళలాగానే కనిపిస్తారు. అలానే మనలాంటి వాళ్ళే బుద్ధి లేక, ఆలోచన లేక ఆ యమధర్మరాజు గురించి అసలు అతన్ని దూరంగా నెట్టేశారట, వెలివేసినట్టుగా. చూడండి, వీళ్ళ మరణానికి అవతల వైపు ఉన్న దానిని పూర్తిగా మార్చి చెప్పుకున్నారు. అది ఇంత ఈ ధ్యానంలోకి వచ్చినాకే నాకు అసలు ఇంత తెలిసింది మాస్టర్స్. ముందంతా కార్తీక పురాణంలో చదివి లేకపోతే గరుడ పురాణంలో చదివి అక్కడ ఎన్నో శిక్షలు ఉంటాయి, అవి ఆ శిక్షలను తప్పించుకునే మార్గం ఉంది, అది పట్టుకోలేకపోతున్నాం. పురాణాల్లో కూడా మార్గాలు చెప్పారు కానీ అక్కడ పట్టుకోలే. ఇక్కడికి వచ్చినాక చిన్నపిల్లలకి చెప్పినట్టు ఆల్దిద్దిచ్చినట్టు చెప్పేసరికి మనకు అర్థమైంది. అందుకని అట్లా ఆయన్ని వెలివేసినా కూడా ఆయన ఎంత పాటుపడుతున్నారు మన కోసమో చూడండి. నన్ను ఒక తెలివి మాలిన వాడిగా చిత్రీకరించారు, నేను మృత్యుదేవతనని అందరికీ ప్రచారించారు. ఈ లైన్లోకి నేను ఎలా వచ్చానో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అంటే ఆయన వేదనని మనకి ఎలా తెలియచేస్తున్నారు అరుణా మేడం ద్వారా. సరే, అవతల వైపు గురించి బోలెడంత నేర్చుకున్నాక చావు పడకన ఉన్న వాళ్లకు మరణం గురించి బోధించి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను. ఇక్కడ ఈయన మనకి ఆ మరణం గురించి బోధించాలని నిశ్చయించుకున్నారట. నిజంగానండి, ఒక చిన్న కథ ఉంది ఇది. ఒక ఆయనంట అమృత అనే ఆయన ఆ యమధర్మరాజునికి స్నేహం చేసుకుంటే నాకు ఈ చావు భయం లేకుండా ఉంటుంది అనుకునేవాడట. అనుకుని ఆయన గురించి తపస్సు చేసి ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు ఆయన వరం ఏం కావాలంటే, నాకు నువ్వు నేను ఎప్పుడు చనిపోతాననేది నాకు లేఖ రాస్తావా అని అడిగాడట. అంటే రాస్తాను అన్నాడట ఆయన. అనంటే ఈయనేమనుకున్నాడు, కాగితం మీద రాసే లేఖ అనుకున్నాడు. కానీ చెప్పాడట యమధర్మరాజు, 4 లేఖలు రాస్తాను నీకు అనేసి. అంటే 4 లేఖలా అని ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నాకు ఇన్నాళ్ళైనా లేఖ రాలేదు, నాకు మరణం లేదు అని ఈయన ఎందుకంటే యమధర్మరాజు నా ఫ్రెండ్ కదా, నన్నేం చంపేయడు అనుకుంటాడు. కానీ ఆ ఒక రోజుకి ఆయన యమదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఈయన అంటాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అట్లెట్లా, నువ్వు లేఖ రాస్తానన్నావు కదా అనేసి. అంటే నేను 4 లేఖలు రాశాను అంటాడు. ఏం రాశావు, ఎలా రాశావు అంటే, నీ శరీరమే కాగితంగా, శారీరకంగా సంభవించే మార్పులే కలంగా 4 సందేశాలు పంపాను. చూడండి ఎంత బాగుందో. మన శరీరమే కాగితమట, దాంట్లో సంభవించే మార్పులే కలమట. జుట్టు రంగు మారటం తొలి సందేశం, పళ్ళు ఊడటం 2వ సందేశం, చూపు మందగించటం 3వ సందేశం, మంచం మీద నుంచి లేవలేకపోవటం 4వ సందేశం. నిజమే కదా, మరణం గురించి మనకింత హింట్స్ ఇస్తున్నా మనం పట్టుకోలేకపోతున్నాము. ప్రతి ఒక్క మానవుడు చేసే తప్పే ఇది. అన్ని సందేశాలు వాళ్ళు ఇస్తున్నా ఒక అలారం బెల్ లాగా, మనకు వంశసార్ ఎప్పుడు చెప్తారు, అలారం బెల్ లాగా మూగిస్తుంటాడు ఆయన. మీరు పట్టుకోవటం లేదు. అయ్యో నీకు జుట్టు తెల్లబడింది, నువ్వు జ్ఞానం నేర్చుకో, నువ్వు ధర్మ మార్గంలోకి రా, నువ్వు ఇప్పుడు వరకు ఏదైనా అహింసలో ఉన్న దాన్ని మార్చుకో అని చెప్తారు. పళ్ళు ఊడే లోపల రామాని సరిగా పలకటానికి వస్తుంది, పళ్ళు ఊడి నాకు అంతా సరిగా రాదు. అట్లానే తర్వాత ఇంకేంటి, చూపు మందగించినాక మనం ఈ పుస్తకం చదవలేము, జ్ఞానం నేర్చుకోలేము. కానీ మన అదృష్టం ఏంటంటే ఈ జూమ్ క్లాసులు వచ్చి ఇవన్నీ వినటానికన్నా అవకాశం ఉంది. తర్వాత మంచం నుంచి లేవలేకపోవటం, ఇంకా చూసుకోండి, ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది. అప్పుడన్నా పోనీ నారాయణనన్నా అంటారంటే లేదు. అయ్యో నేను ఇక్కడ సంపాదించింది నా పిల్లలు ఎలా తీసుకుంటారో, నా పిల్లలు నేను మంచం మీద పట్టుకుంటే నన్ను చూడట్లేదు, ఇలాంటివే ఉంటాయి. అందరికీ అని కాదు, చాలా వరకు ఇలానే జరుగుతాయి. అదే చెప్తున్నారనమాట ఆయన. ఎంత చక్కగా వివరిస్తున్నారో చూడండి. ఇదట భారతీయులకు మాత్రమే కాదు, అన్ని దేశాల వారికి కూడా ఇది ఉంటది. ఏంటి ఇలాంటిది. కానీ మనకేంటంటే మనం ఆధ్యాత్మికంగా వీటిల్లో ఉన్నాం కాబట్టి భారతీయులకి అది ఎక్కువగా అర్థమవుతుందేమో. అలా అంటే అన్ని మతాల వారికి కూడా ఈయన నేర్పుతుంటారట.
కానీ వాళ్ళ అభిప్రాయాలను బట్టి, నమ్మకాలను బట్టి అందరూ నన్ను రకరకాల రూపాలలో చూస్తారు. అంతే కదా. క్రిస్టియన్స్ జీసస్, వాళ్ళకి బైబిల్లో చెప్తారు. ముస్లిమ్స్ ఖురాన్లో, వాళ్ళకు కూడా ఇదే చెప్తారు. అలానే హిందూస్కి పురాణాలలో చెప్తారు. అంటే రకరకాల వాళ్ళని బట్టి, వాళ్ళ మనసులను బట్టి వాళ్ళకి అవుతూ ఉంటుందన్నమాట. తర్వాత మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, చావబోయే వారికి, శరీరాలను వదిలిపెట్టిన ఇతర ఆత్మలకు సహాయం చేయండి. ఎందుకంటే వీళ్ళు ఎదుగు పొదుగు లేకుండా, జ్ఞానం పెరగకుండా వేల యుగాలుగా జీవిస్తున్నారు. చూడండి, అందుకనే మనకి తెలిసిన ఈ జ్ఞానాన్ని మన చుట్టుపక్కల వారికి, కనీసం మన ఫ్యామిలీలో వాళ్ళకి తెలియచేసిన వాళ్ళు ఇక్కడిక్కడే ఉండిపోరు. చక్కగా అద్భుతమైన లోకాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఇంకా అనుభవాలు పొందాలి, మళ్ళా ఇంకో జన్మ తీసుకుందాము అనే ఉద్దేశంతో ఉంటారు. అలా లేకుండా జ్ఞానం లేనప్పుడు ఏమవుతుందంటే, లేదు అక్కడేదో జరుగుతుంది అనే భయాలతోటి ఎక్కడికి వెళ్ళలేకపోతారు. అది ఎదుగు బతుకు లేకుండా ఇప్పుడు అక్కడ కూడా 7 లోకాలను ఉంటాయి అంటారు కదా, ఫస్ట్ లోకంలోనే ఉండిపోతారు. అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకుని సెకండ్కి, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి ఇట్లా ఎట్లా వెళ్తున్నామో అలా ముందుకు జరగాలి. అక్కడ ఆ జ్ఞానాన్ని తీసుకోవాలన్నమాట. అందుకనే మనకేం చెప్తున్నారు యమధర్మరాజు మనకిచ్చే సందేశం ఏంటంటే, మీరు ఈ సహాయం అందరికీ చేయండి. వాళ్ళు అర్థం చేసుకునేలాగా చేసి తమ భ్రమల నుంచి వాళ్ళ బయటకు వచ్చేలా సాయం చేయండి. మీరా పని చేయనంత వరకు వాళ్ళు ఎక్కడున్నా ఒక్క అంగుళం కూడా కదలకుండా అలాగే ఉంటారు. అంటే బ్రతికున్న వాళ్ళ పట్ల, చనిపోయిన వాళ్ళ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒకేలాగా సానుభూతి కలిగి ఉండండి. చూడండి, మనకి తెలిసిన జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు పైలోకాలకు వెళ్ళిపోయారు, వాళ్ళకి ఆ జ్ఞానం అప్పటికి తెలియలేదు. మనం ధ్యానంలో వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించవచ్చు మాస్టర్స్. చక్కగా వాళ్ళకి అందించటం వల్ల వాళ్ళ జీవితాలు ఉన్నత లోకాలకు వెళ్తాయి. సో ఆ సహాయం చేద్దాం మనం. అలా చేయటం వల్ల మనం కూడా ఆ జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకుంటాం. మన ఆత్మ ఉన్నతికి ఇది బాగా తోడ్పడుతుంది. అందుకనే చనిపోయిన వారు దెయ్యాలు అనేసి అసహించుకోకండి. బతుకున్న వాళ్ళకి ఈ జ్ఞానం ఆ మాత్రం తెలియదా అని చిన్నపరచకండి. అందరి పట్ల సానుభూతి కలిగి ఉండండి. మాస్టర్ అయిన వాడు అలాగే ఉండాలి. మీ ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా మీరు ప్రోత్సహించి కలిగే ఆత్మల సంఖ్య లెక్కకు మించిపోతుంది. మరణానంతరం జీవితం గురించి మీరు మాట్లాడే ప్రతిసారి వీలైనంత విశదంగా మాట్లాడండి. ఎందుకంటే బృందంలో ఒకరు నిర్ణయించిన దానిని అనేకులు ఆచరిస్తారు. అంతే కదా. మనకి వంశీ సారు ఒక గ్రూపుని, సద్గురు మూమెంట్ని తయారు చేసి, అంటే పత్రిజీ గారు ధ్యాన ఇది అనేసి ఆయన తయారు చేస్తే, మెడిటేషన్ అని, అలాంటి దాంట్లో నుంచి ఒక ఇదిలాగా మనకి వంశీ సార్ ఏం చేశారు, సద్గురు మూమెంట్ అని చేశారు. దాంట్లో అందరికీ ఆయన ఇది చేయలేరు కదా. అందుకనే మనకి బ్రహ్మరాంబిక గ్రూప్ అని వచ్చి మనకి మానస మేడం గైడ్ చేయటం వల్ల మనకి ఇవన్నీ సులభం అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఆ గ్రూపులో గనక ఇవన్నీ చర్చించుకున్నప్పుడు ఎక్కువ మంది వీటిని ఆచరిస్తారనమాట. అలానే అంటే అలాగే ఇక్కడ కూడా గుంపు మనస్తత్వం అనేది పనిచేస్తుంది. అంటే ఒక్కళ్ళు అన్నప్పుడు ఎప్పుడైనా భయాలు ఉంటాయి. గుంపు అంటే అందరూ ఉన్నారు నాకు సపోర్టు అనుకుంటారు. వేల ఆత్మలు పైకి లేచి తమ తమ గమ్యాలకు వాళ్ళు చేరుకునే అద్భుతం జరుగుతుంది. చూడండి, ఎన్నో ఆత్మలు ఇక్కడ ఇట్లా తిరుగుతూ ఉంటాయి. అవి పైకి వెళ్ళలేక, కింద ఉండలేక ఎంత నరకం అనుభవిస్తాయో అవి. అట్లాంటి వాటికి విముక్తి కలిగించడం అంటే మనం, అది వాళ్ళకి విముక్తి కలిగించడం కాదు, ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవటం ద్వారా మనం అద్భుత లోకాలకు వెళ్ళటానికి ఒక మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాము. అలానే వేల మంది ఇక్కడ తచ్చాడుతున్నారు. వాళ్ళందరికీ మీరు ధైర్యాన్ని, చేయూతను, సానుభూతిని అందించండి. వాళ్ళ మాస్టర్స్ దగ్గరికి దారి చూపి పంపండి. వాళ్ళు ఉత్తరోత్తర ఏం చేయాలనే దానికి అవసరమైన చైతన్యాన్ని ఆ మాస్టర్స్ నుంచి పొందుతారనమాట. అంతే కదా. మనకి చిన్నగా ఈ గ్రూపులోకి వచ్చాము, మనం ఈరోజు క్లాసులు చెప్పుకుంటున్నాం, జ్ఞానం తెలుసుకుంటున్నామంటే మనకి మానస మేడం గైడెన్సు, ఇంకొక మాస్టర్ గైడెన్సు, అవన్నీ అందటం వల్లనే కదా మనం ఒక్కొక్క మెట్లు ఎదుగుతున్నాము.
సో అంటే మనం పొందిన జ్ఞానాన్ని నలుగురితోటి పంచండి మాస్టర్స్. పంచబడితే కనుక ఇంకా అది పెరుగుతుంది. అదే గనుక దాచుకుంటే దోచుకోబడుతుంది అనేది అందరూ చెప్తారు. సో ఇది మనకి యమధర్మరాజు గారు కూడా ఇదే చెప్తున్నారు. చక్కగా ఆయన ఆయన దేవుడు కాదు, ఆయన కూడా జన్మలు తీసుకొని ఫస్ట్ మరణించింది ఆయనేనట. అలాంటి మాస్టర్ నుంచి మనం ఈ జ్ఞానాన్ని పొందటము ఎంతో అద్భుతమైన విషయము. సో మీకు నేను చెప్పదలుచుకున్నది ఇంతే. గుడ్ నైట్. రాత్రి 11 గంటలు. చూడండి, అంటే వాళ్ళు అక్కడ ఆ మనలోని ఎదుగుదలను పెంపొందించడానికి ఎంతగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒకళ్ళకి వచ్చేసి ఆటో రైటింగ్ ద్వారా జ్ఞానాన్ని మనకు అందించి మనలోని జ్ఞానాన్ని పెంచుతున్నారంటే వాళ్ళకి ఎన్నో వేల కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా.